అందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు అంటే అవేమి ప్రకృతి విపత్తులు కాదు, లేకపోతే ఇదేదో అనుకోని సంఘటన కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద, పరిస్థితుల మీద కామెంట్లు అందరికీ తెలిసినాయి కదా. మనం అప్పడిగితే ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, కనీసం పోతే చెప్పులు దెంకపోతారేమో అని మన దగ్గరకు రాణిస్తలేరని చేసిన కామెంట్ చాలా తీక్షణమైన కామెంట్, తీవ్రమైన కామెంట్. అది నిస్సహాయత, తర్వాత మిగతా అంశాలకు చేతగానితనానికి నిదర్శనం తెలంగాణలో, ఇది మన భాషలో అంటే. అయితే దీని తర్వాత ఒక డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఆ డిమాండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే బెటర్. చాలామంది పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎట్లా అడుగుతాయి, బీఆర్ఎస్, బీజేపీ ఇట్లాంటి పార్టీలు, మరి ఇంకెందుకు మీ వల్ల కానప్పుడు ఎందుకు పదవిలో ఉండడం, దిగిపోండి అని అడగడం కామన్. కానీ జనాలలో జరుగుతున్న చర్చ, జనాల నుంచి వస్తున్న మాట కూడా మరి ఇంకా కానప్పుడు ఎందుకు దిగిపోతే అయిపోతుంది కదా, ఇట్లాంటి చర్చ ఒకటి జనాల్లో నడుస్తూ ఉంది. ఈ అన్ని అంశాల మీద మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇక సబ్జెక్ట్లోకి పోతే, నిజంగా కూడా ఇది ఊహించని పరిణామం జనాలకు, తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతారా? ఇప్పుడు ఎవరో ఎక్కడనో చాలామంది మాట్లాడుతుండొచ్చు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బపడిందనో, లేదా తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనో, డబ్బులు వస్తలేవనో, అందుకే స్కీమ్స్ అమలు చేస్తలేరనో, లేకపోతే రకరకాల సిచ్యువేషన్లు, రియల్ ఎస్టేట్ లాంటి ఎక్కువ మంది బతికే ఒక వ్యవస్థ పడిపోవడం కానీ, మిగతా దాని ప్రభావం మిగతా అంశాల మీద పడడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏంది ఈయన ఎందుకు ఇట్లా అవుతుంది అని ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా మన రాష్ట్ర పరిస్థితి ప్లస్ చాలా చితికిపోయినట్లుగా, మామూలుగా కాదు, ఇది ప్రతి రాష్ట్రానికి ఇబ్బందులే ఉంటాయి. 1,00,000 కోట్లు వచ్చినా ఇబ్బంది ఉంటుంది, 2,00,000 కోట్లు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది ఉంటుంది. సేమ్ మనలాగనే, మనకు 20,000 జీతం వచ్చినా ఇబ్బంది ఉంటుంది, ₹1,00,000 జీతం వచ్చిన వాళ్ళకు ఆ ఇబ్బందులే ఉంటాయి, 2,00,000 జీతం వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరికి వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి, ఎవరి వాళ్ళకు లోన్లు ఉంటాయి, ఎవరి వాళ్ళకు అప్పులు ఉంటాయి, ఎవరి వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కామన్. కానీ దాన్ని బహిరంగంగా చెప్పడం అంటే చేతులు ఎత్తేయడం అనమాట. చేతులు ఎత్తేయడం అంటే ఇక నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని. ఒకవేళ చేసే పరిస్థితులే కనుక ఉంటే బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి, లేకపోతే దాన్ని అధిగమించనీకే అది బహిరంగంగా కామెంట్లు చేయాల్సిన అవసరం లేకుంటుండే. కానీ ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసిన తర్వాత దేశమంతా తెలంగాణ వైపే చూస్తుంది. ఏంది తెలంగాణ ఇంత దరిద్రంగా మారిపోయిందా, ఎందుకు ఇట్లా మారిపోయింది, ఏమైంది? ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది కదా తెలంగాణ. అసలు మనం బాగుపడదామని కదా తెలంగాణ తెచ్చుకుంది. దేనికోసం? మనం బాగుపడాలని, మనం నాశనం అయిపోవాలని కాదు. మనం బాగుపడాలి, మనం ఏమేమి కోరుకున్నామో, మన పిల్లలకు ఉద్యోగాలు, లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ, మన డబ్బులు మనమే తినాలి, మన డబ్బులు మనకే ఉపయోగపడాలి. మన హైదరాబాద్లో ఇన్కమ్ అంతా తీసుకుపోయి చిత్తూరులోనో ఎక్కడో ఏపీకి తరలిస్తున్నారు, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకోవాలి. దానికోసమే కదా తెలంగాణ తీసుకున్నది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇదంతా సీన్ రివర్స్ అయిపోయిందా? తెలంగాణ తెచ్చుకున్నది దేనికోసమో అది మొత్తం రివర్స్ యాంగిల్ అయిపోయిందా? ఇప్పుడు తెలంగాణనే ఇంకా ఎందుకు అనే సిచ్యువేషన్ని ఎందుకు ఆ విధంగా ప్రసంగించారు ఆయన అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కనీసం దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కనీసం ఒక రిగ్రెట్, అంటే ఒక పశ్చాత్తాపం, అరే ఇట్లా అనేది లేకుండే, నిజంగానే ఇట్లా మాట్లాడేది లేకుండే అనేది పక్కన పెట్టి కాంగ్రెస్ వాళ్ళు కొత్త ప్రచారం తెర మీద తీసుకొచ్చిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్న విషయాన్ని చాలా ధైర్యంగా ముందు చెప్పిండ్రు అని. అట్లా చెప్పడం ధైర్యమే ఉండొచ్చు, కానీ ఆ సమస్య పరిష్కరించడానికే ధైర్యం లేదా? చెప్పడానికి సరిపోయిన ధైర్యం, ఆ సమస్యను పరిష్కారం చేసి తెలంగాణను ఒక మంచి రాష్ట్రంగా, లేకపోతే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే ధైర్యం లేదా ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అనేది ఒక క్వశ్చన్ ఆటోమేటిక్ రేజ్ అయిపోతుంది. ఈ మధ్య ఆయన చేసిన కామెంట్స్ కూడా చాలా డౌట్స్, చాలా చర్చలు జనాల్లో నడుస్తూ ఉన్నాయి. నిజానికి పొలిటికల్ పార్టీలు ఏమన్నా చూద్దాం. పొలిటికల్ పార్టీలు కూడా చాతగానప్పుడు ఇంకెందుకు అంటారు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో మనం కనుక బాధ్యత లేకుండా వ్యవహరించామనుకో, ఇక వచ్చిన పైసలు వచ్చినట్టు దేనికో ఖర్చు పెట్టేసి, అప్పులు చేసి అప్పులపాలయ్యి, ఇంట్లో ఉన్న సామాన్లు అంతా అమ్ముకొని, లేకపోతే కుదోబెట్టుకొని, ఇంకా దివాలా తీసి మన కుటుంబం అంతా రోడ్డెక్కే పరిస్థితి వస్తే ఏమంటారు ఇంట్లో? ఇంకా చాలేవా, నీ బాధ్యత మేము తీసుకుంటాము, నువ్వు గమ్మున కూర్చో అంటారు. నువ్వు ప్రశాంతంగా ఉండు, మేము చేసుకుంటాం పనులు, మేము చూసుకుంటాము, నువ్వు నిమ్మలంగా ఉండు అని చెప్తారు వేస్టేజ్ చేసినప్పుడు. అది ఇక్కడ అట్లా సరే ఓ మాట అన్నాము, నిజంగా సిచ్యువేషన్ ఉండొచ్చు, వార్తక సిచ్యువేషన్ ఉండొచ్చు, వాస్తవమే ఉండొచ్చు దానిలో. కానీ
దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం అని కూడా ఒక కామెంట్ చేసి ఉంటే, ఒక పశ్చాత్తాపం ప్రకటించి ఉంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కనీసం కరెక్టే కదా, వాస్తవ పరిస్థితిని చెప్పిండ్రు, వీళ్ళు సరిదిద్దాం అంటున్నారని చెప్పేసి ఒక నమ్మకం జనాల్లో కలిగేది. కానీ ఇప్పుడు మొత్తం హోప్లెస్. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే ఒకవేళ కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి, నిజంగానే ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి, ఇదే మంత్రులు వీళ్ళే ఉంటే ఏముంటుండే. ఇంకొకటి అనుకుంటున్నారు తెలుసా, ఒకవేళ 2014లోనే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడున్న ఈ వ్యక్తులే కనుక ఉంటే ప్రభుత్వ పెద్దలుగా, ఇదే మంత్రులు, ఇదే కథ, ఇదే వ్యవహారం కనుక ఉండింటే అసలు ఏమవుతుండే ఆ రోజు పరిస్థితి. మళ్ళీ మనం ఏపీతో కలిసిపోదాం అనే డిమాండ్ తెర మీదకి వచ్చేదేమో, లేకపోతే ఏపీ వాళ్ళ ముందు నవీనుడు జారిపడ్డట్టు చూసిర్రా, రాష్ట్ర విభజన కావాలన్నారు, కోరినరు, లాస్ట్కు తెలంగాణ దివాలా తీసింది అని ఒక అవహేళనకరమైన వాతావరణం మనకు అనిపించేది. నిజంగా 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎంత దారుణంగా ఉండేదో అన్న ఒక చర్చ ఒకటి నడుస్తుంది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడుతూ ఒక కామెంట్ చేసింది. ఏమన్నారంటే, మళ్ళీ మీరు ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి చేసిన కామెంట్ ఇది, మీరు మళ్ళీ తెలంగాణను కోతుల గుంపుకు అప్పగించొద్దు అని ఒక కామెంట్ చేసినారు. అది ఫ్లోలో వెళ్ళిపోయింది. కానీ కోతుల గుంపు అంటే ఆయన భాషలో నాకు తెలిసి బీఆర్ఎస్కి అప్పగించొద్దు అని. 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటా, గమ్ము పెట్టుకొని కూర్చున్నా నేనని అంత ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి చాలాసార్లు 2-3 సార్లు చెప్పిండు ఆ విషయాలను. చెప్పిన ఆయన ఒక్కసారిగా మీరు మళ్ళీ కోతుల గుంపుకు తెలంగాణను అప్పగించొద్దు అంటే మా పని అయిపోయింది, లేకపోతే ఇక మా వ్యవస్థ, మా గవర్నమెంట్ దిగజారిపోయింది, లేకపోతే మేము ఇంకా ముందు ఉండలేము అన్న ఒక సంకేతాలను జనాలకు ఇచ్చినట్లు అయింది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది, ఇంకా 3.5 years ఉంది. వాళ్ళకు 3.5 yearsలో పాలన కొనసాగించాలనుకున్నప్పుడు హోప్ కూడా, వాళ్ళకు హోప్ ఉండాలి, సేమ్ టైం తెలంగాణ ప్రజలు కూడా హోప్ క్రియేట్ చేయాలి. అవును వీళ్ళు ఉంటారు, చేస్తారు అని. కానీ యాక్చువల్గా వీళ్ళు స్కీమ్స్ అమలు చేయనప్పుడే తెలంగాణ జనం నుంచి ఒక మాట వచ్చింది బయటికి. ఏంటంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని మార్చే అవకాశం లేదా, ఈ ప్రభుత్వాన్ని మార్చే అవకాశం లేదా, ఇక వీళ్ళు చేయలేరు, వీళ్ళు కాదు, వీళ్ళు మాటలు దాటవేస్తున్నారు, వీళ్ళు డెడ్ లైన్ పెట్టుకొని చూసినాం కదా, March 31 రైతు భరోసా, అట్లాంటి డెడ్ లైన్లు చాలా ఉన్నాయి. August 15 ఒకటి పోయింది. ఇట్లాంటి డెడ్ లైన్లన్నీ పెట్టుకొని మాటకు నిలబడినప్పుడు సహజంగానే మన తెలంగాణ సమాజంలో ఆ చర్చ జరుగుతుంది. ఎవరున్నా, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఆ ముఖ్యమంత్రి పాత్రలో ఎవరున్నా మాట మీద నిలబడకపోతే, ఎందుకంటే ఇంకా ఆయననే, ఇప్పుడు మిగతా వాళ్ళు ఎట్లా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎడ్డం తీయడం మాట్లాడచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా మాట మీద నిలబడాలని జనం కోరుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓట్లేసి గెలిపించిండ్రు, తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డో, ఏ బట్టి విక్రమార్కో ముఖ్యమంత్రి ఇస్తామంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, తెలంగాణ జనమే వద్దు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పిండ్రు బహాటంగానే. కాబట్టి అట్లాంటి వ్యక్తి పాలనకు వచ్చేసరికి కంప్లీట్గా రివర్స్, ఆయన ఒక మంచి పరిపాలకుడుగా కనిపించకపోయేసరికి తెలంగాణ జనం నుంచి అసంతృప్తి వస్తుంది. అసంతృప్తి మన తెలంగాణ ప్రజలు ఏదైనా కూడా మొహం మీద మాట్లాడే రకం కాబట్టి ఈయన దింపలేరా, ఈయన దిగిపోవాలి, ఇంకా మేము 3.5 సంవత్సరాలు భరించాలన్నా, ఇంకా 3 సంవత్సరాలు భరించాలన్నా, ఇంకా లేదా ఛాన్స్, ఇట్లాంటి నిస్సహాయ డిమాండ్స్ కూడా తెర మీదకి వచ్చినాయి అప్పట్లో. కానీ ఇప్పుడైతే ఓసారి ఎవరెవరు ఏం కోరుకున్నారు, ఎందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని అడుగుతున్నారు, ముఖ్యమంత్రి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నిటితో మాట్లాడదాం. ముందు ఎవరెవరు ఏమన్నారు ఒకసారి వినండి. మేము చేతకానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పండి డిమాండ్ చేస్తాను. నీకు చేతకాదు కదా, నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. శాతనుడు వస్తాడు, ఎవరో చేస్తారు, ఇంకేముంటుందండి. లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాల్చి వాత పెడతారు, భరిస్తారు. ఏం చేస్తారు ప్రజలు పాపం ఓట్లు వేసిన గర్భానికి. ఈటెల రాజేందర్ ఎంపీ ఏం మాట్లాడుతున్నారు, మీ చేత కాకపోతే పదవి నుంచి దిగిపోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి, మీరు 2023 ఎలక్షన్స్ ముందు చెప్పిన హామీలు మేము అమలు చేయలేకపోతున్నాం, మాతో అయితే లేదు, మా వల్ల కాదని మీరు దిగిపోండి, ఇంకోరు వస్తే వస్తారు, లేకపోతే ఇంక ఏం చేస్తారు, టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. బీజేపీ డిమాండ్ ఇది. ఆయన ముఖ్యమంత్రిగా ఇక దిగిపోమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజాన్ని కూడా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత ఇంకా ఇప్పుడు ఒక పదవిలో ఒక టార్గెట్ కోసం ఉండాలి. ఆ టార్గెట్ మనం రీచ్ చేస్తాం అనే ఆశ ఉన్నప్పుడు ఆ పదవిలో కొనసాగాలి. కానీ ఇంకా టార్గెట్ రీచ్ కాలేము, అయిపోయింది, ఇంకా మేము చేయలేము, మాతో కాదు అన్నప్పుడు ఆ పదవిలో ఉండి దాన్ని ఎంజాయ్ చేయడం తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉండదు. కేటీఆర్ కూడా మాట్లాడింది ఇదే అంశం మీద. కేటీఆర్ స్పీచ్ కూడా వినండి ఒకసారి.
నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా ఉన్నాయన్నా. 420 హామీలు ఇచ్చినాం, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు నెలకు 2500 అంటే దానికి పైసలు లేవు. స్కూటీలు అంటే పైసలు లేవు. తులం బంగారం పైసలు లేవు. రైతు బంధుకు పైసలు లేవు. దేనికి లేవు. కానీ ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు. ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగుతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించిన ఇక మాత్రం ఊరుకోము. ఆల్మోస్ట్ ఈటెల రాజేందర్ డిమాండ్ చేసినట్టుగానే కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మీరు పైసలు లేవంటున్నారు, పెద్ద దానికి కూడా మీరేం చేయలేరు కాబట్టి మీరు రాజీనామా చేయండి అని. వాళ్ళు రాజీనామా చేయమని అడగడంలో సహేతుకం ఉంది. ఆ అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే మొన్నటిదాకా ఎవరు రాజీనామా చేయమని వీళ్ళు అడగలేదు. జనం ఎవరైనా కోరుకున్నారేమో, అక్కడక్కడ జనాల వాయిస్ బయటకు వచ్చింది, ఎందుకు రాజీనామా చేస్తే అయిపోయా కదా పని కానప్పుడని. కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చింది మాత్రం కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు. దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి. డబ్బులు లేవు అని అంటున్నారు, కానీ దేనికోసం డబ్బులు లేవు అంటే ముందు జనం ఎవరు స్కీమ్స్ అడగొద్దు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డిమాండ్స్ వినిపించొద్దు, తెలంగాణ ప్రజలు ఏవి కూడా అడగకూడదు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు అన్నప్పుడు డబ్బులు లేనట్టుగా ఉండి, డబ్బులు లేకున్నప్పుడు ఎట్లయితే అడ్జస్టబుల్ అంటే ఎట్లయితే కరెక్ట్ అవసరాలకు ఏది ఇంపార్టెంటో దానికి ఖర్చు పెడతామో. ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, పిల్లగాడేమో స్కూల్ ఫీజో లేకపోతే డ్రెస్సో బుక్లో కొనమంటున్నాడు, మనకేమో మన దోస్తు అడుగుతున్నాడు, లేకపోతే మనకు వేరే ఖర్చులు ఉన్నాయి. మనకి రెండిట్లో ఏది ఇంపార్టెంటో బేరీజ్ వేసుకుంటామో వేసుకోమా. పిల్లానికి స్కూల్ ఫీజు కట్టడం ఇంపార్టెంట్ అయితే 1000 రూపాయలు ఆ పిల్లానికే కడతాం. లేదు ఇంకా మనకు వేరే అవసరాలు అది ఇంపార్టెంట్ అనుకుంటే దానికి కడతాం. కానీ ఇక్కడ ప్రభుత్వం ఇంపార్టెన్స్ తప్పుతుంది. జనానికి ఇవ్వాల్సినప్పుడు డబ్బులు లేనప్పుడు అందాల పోటీలు ఎందుకు 200 కోట్ల రూపాయలు పెట్టి, ఎక్కడ చూసినా రాష్ట్ర మొత్తం హైదరాబాద్ అంతా కూడా పెద్ద వాల్ పోస్టర్లు, పెద్ద వ్యవహారం, దానికి భద్రత, మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు అందాల పోటీల మీదే ఉంది. వ్యవస్థ మొత్తం అందాల పోటీల మీద ఉంది. కాలు వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళి బయట పెడితే హెలికాప్టర్లు అయితే చాలా దారుణంగా వాడుతున్నారు. ఎవ్వరు వాడతలేరు. అంత ఎక్కువగా ఏ రాష్ట్రంలో కూడా హెలికాప్టర్ అంత దారుణంగా వాడతలేరు. ఈ గవర్నమెంట్లో ఆ హెలికాప్టర్లు వాడుతూ ఉన్నారు. నిజానికి ముఖ్యమంత్రి తాను రాజీనామా చేస్తాడా అంటే చేసే అవకాశాలు 100కు 100% కూడా లేకపోవచ్చు. ఆయన టార్గెట్ రీచ్ అయ్యండేమో, బహుశా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ రీచ్ కాలేదేమో, కానీ వ్యక్తిగతంగా టార్గెట్లు కొన్ని ఉంటాయి కదా, ఆ టార్గెట్లు ఏమైనా రీచ్ అయ్యిండేమో. ప్రభుత్వంలో ఉన్న పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందంటే ఇంక మా పని అయిపోయింది, ఇంక నెక్స్ట్ ఇంక అవసరమై బాధలు పడుకుంటా, ఇవన్నీ తిట్లు తినుకుంటా, లేకపోతే ఈ మాటలు పడుకుంటా జనమే తిడుతున్నారు కదా, ఎవరోగా తిట్టేది, ఇవన్నీ ఎందుకు అనే ఒక చర్చ కూడా ఉండొచ్చు. ఉంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత కానీ తర్వాత పార్టీని సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు, అంతర్గత విభేదాలు, మంత్రులే సహకరిస్తలేరు అని చెప్పిన తర్వాత, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పిన తర్వాత, ఇక మాకు ఎవరు రాణిస్తలేరు, ఢిల్లీకి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పిన తర్వాత, ఇక రేవంత్ రెడ్డి అట్లాంటి ఆలోచన మనం చేస్తున్నాడు అనేది ఒక పెద్ద చర్చ కూడా తెర మీదకి వచ్చింది. కాకపోతే కాంగ్రెస్లో తనతో తను రాజీనామా చేసే సందర్భాలు చాలా తక్కువ, 99.9% ఉండవు. హైకమాండ్ దింపితే తప్ప దిగరు. హైకమాండ్ ఏం ఆలోచిస్తున్నది ఇంపార్టెంట్. వీళ్ళని ఢిల్లీకి పిలిచిర్రు, బట్ ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధ వాతావరణం టైంలో రాజకీయాలు తావిస్తే మళ్ళీ అది మోడీకి పావుగా మారుతుందేమో, మోడీ దాన్ని వాడుకుంటాడేమో అన్న ఉద్దేశంతోన ఆ మీటింగ్ వాయిదా పడ్డది. వీళ్ళను ఢిల్లీకి రావద్దని ఇక్కడనే ఉండమని చెప్పిండ్రు. అసలు ఢిల్లీకి ఎందుకు పిలిచినా కూడా తెలియదు. ఇప్పటికే ఢిల్లీ వాళ్ళు కూడా విసికి వేసారిపోయినారు అనేది పార్టీ సీనియర్లు చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గొడవ కావచ్చు, ఇది కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు సాధించలేకపోవడం కానీ, ఆ తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు కానీ, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పైన వచ్చిన ఆరోపణలు కానీ, తర్వాత ఇక్కడ నుంచి పార్టీ సీనియర్లు పంపించిన రిపోర్ట్స్ కానీ, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆమె అబ్జర్వేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్లో కూడా రేవంత్ రెడ్డిని దింపుతారా అనే చర్చ ఏమన్నా ఉందా, అక్కడ ఆలోచన ఉందా, దింపుతే వాట్ నెక్స్ట్ అని కూడా ఆలోచిస్తారు కదా. గవర్నమెంట్ ఉంది ఇక్కడ, ఉత్తగా ఏదో ప్రతిపక్షంలో ఉంటే ఎప్పుడు ఎవరు మార్చినా ఎవరికి పెద్ద లెక్క కాదు. కానీ ఒకవేళ ఆయన దింపాల్సి వస్తే మరి నెక్స్ట్ జరిగే పరిణామాలకు కాంగ్రెస్ హైకమాండ్ రెడీగా ఉండాల్సి వస్తుంది. రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయగలరా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే సిచ్యువేషన్ మాత్రం అట్లే కనిపిస్తుంది. ఆ డిమాండ్స్ వస్తున్న పరిస్థితులు కానీ, కాంగ్రెస్ నుంచి వస్తున్న పిలుపులు కానీ, పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు కానీ, ముఖ్యమంత్రికి మిగతా వాళ్ళ మద్దతు కరువైపోవడం కానీ, కనీసం రెస్పాండ్ కాకపోవడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఇవంతా ఆయన రాజీనామాకు దారి తీస్తుందా, తప్పనిసరి సిచ్యువేషన్లు క్రియేట్ అవుతున్నాయా అనేది మాత్రం ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మనం కూడా చూద్దాం ఏం నడుస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.